ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిల్లర రాజకీయాలు నామినేషన్ల సందర్భంగా బయటపడ్డాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల పోలింగ్ సంగతేమో గానీ అధికార పక్షం నామినేషన్ల ప్రక్రియనే ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అదే రోజు ప్రత్యర్థిపై పైచేయి సాధించి మానసికంగా దెబ్బ కొట్టడానికి నామినేషన్ ర్యాలీలను అడ్డుగా పెట్టుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా నామినేషన్లు చిత్తూరులో ప్రహాసనంగా మారాయంటున్నారు రాజకీయ విమర్శకులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున ర్యాలీలలో నామినేషన్ల దాఖలు తతంగం ముగించారు నేతలు. కుప్పం నుంచి సత్యవేడు వరకు ప్రతి చోట భారీ ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగుల్లో ప్రసంగాల తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది ర్యాలీలో పాల్గొనే విధంగా నామినేషన్ల ర్యాలీలను ప్లాన్ చేశారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ బయటపడింది. ప్రత్యర్థి పార్టీల ర్యాలీలకు వచ్చే వారిని బలవంతంగా అడ్డుకోవటం, ఆ పార్టీల మద్దతుదారుల్ని ఉచితంగా బస్సులు పెట్టి యాత్రలకు పంపటం వంటి విచిత్రాలు చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్నాయి. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ భారీ ర్యాలీతో నామినేషన్ వేయటానికి ముహూర్తం పెట్టుకున్నారు. అంతకు ముందు రోజే ప్రతి డివిజన్లోని క్యాడర్తో సమావేశమై ర్యాలీకి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రత్యర్థి వైసీపీ నేతలు రాత్రికి రాత్రే అక్కడున్న కాలనీ వాసులను హైర్ చేసుకుని మరుసటి రోజు ర్యాలీకి రాకుండా వారికి కావాల్సింది ఇచ్చి ప్రతి డివిజన్లో 200 నుంచి 300 మందితో అక్కడికక్కడే ర్యాలీలు నిర్వహించి హడావిడి చేశారు. కొన్ని చోట్ల చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి వర్గీయులు ఉచితంగా బస్సులు పెట్టి వారికి భోజన సదుపాయాలు సమకూర్చి వారిని వేళంగిణి మాత దర్శనానికి పంపారట. ఈ విధంగా నామినేషన్ ర్యాలీలకు వచ్చే వారిని ఇతర ప్రాంతాలకు పంపడం నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. తమ అభ్యర్థి నామినేషన్ వేయడానికయ్యే ఖర్చు కంటే ప్రత్యర్థి నామినేషన్కు జనాలను రాకుండా అడ్డుకోవటానికి ఎక్కువ ఖర్చు పెట్టారంట చిత్తూరు వైసీపీ నాయకులు. నామినేషన్ రోజు సాయంత్రం టీడీపీ అభ్యర్థి ఇంటికి ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి హడావిడి చేసింది. మొత్తం మీద అధికార దుర్వినియోగంతో పాటు ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డుకోవటానికి అష్ట కష్టాలు పడ్డారట. అతనికి ఓటమి భయం పట్టుకునింది. ప్రజలు ఎన్ని ఆపినా ఎటువంటి కుతంత్రాలు పల్లినా చాలా వరకు చాలామందిని టూర్ల రూపంలో అలాగే వార్డుల వారీగా డివిజన్ మీటింగ్లు అంటూ మా కార్యకర్తలను కూడా ఇండ్ల కాడికి వెళ్ళి బెదిరించడం, భయపెట్టడం, మీకు వచ్చే నీళ్ళు కూడా రాదు, మీకు కరెంటు కట్ చేస్తామంటూ అనేక రకాల ప్రలోభాలు పెట్టారు. వాళ్ళందరికీ రానున్న రోజుల్లో సమాధానం చెప్తాము గెలిచిన తర్వాత. చంద్రగిరిలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడైతే టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లు ముందుగానే దాఖలు చేశారు. అయితే తర్వాత తమ బల ప్రదర్శనకు నామినేషన్ ప్రక్రియను ఉపయోగించుకున్నారు. చంద్రగిరి నుంచి ర్యాలీ కోసం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 2 వర్గాలు ఒకే సమయంలో తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడ భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. డీఎస్పీ స్థాయి అధికారులు 5గురు, ఇక మిగతా బందోబస్తు వందలాదిగా ఉన్నారు. అయినప్పటికీ ముందుగా వైసీపీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘించి బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు కూడా రోడ్డెక్కాయి. 2 వర్గాల మధ్య తోపులాటలు, దూషణలు, పరస్పర దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. ఓ దశలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అయితే అక్కడ పోలీసు అధికారుల నిర్లక్ష్యం, పక్షపాత వైఖరి వల్లనే దాడులు జరిగాయని టీడీపీ నేతలు అంటున్నారు. తమ నామినేషన్ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి అధికార పార్టీ ప్రయత్నించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్డీఓ కార్యాలయంలోకి నిబంధనలు ఉల్లంఘించి మరీ అధికార పార్టీ నేతల వాహనాల్ని లోపలికి పోలీసులు ఎలా అనుమతించారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశించినా
పోలీసులు చెవిరెడ్డి అనుచరుల్లా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కొందరు అధికారులు ఉంటారు కదా, అందరూ కాదు కదా, కొందరు అధికారులు అట్లుంటారు. వాళ్ళకి చెప్పే టైం దగ్గర వస్తుందండి. ఘటనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులే కాదు, మాకు సంబంధం లేదు, వాంటెడ్గా రెచ్చగొడుతున్నారు. మా వాళ్ళు దాడి చేసి మేము ఇక్కడుంటే వాళ్ళు రాళ్ళు చేసింది వాళ్ళండి, మేము కాదు. మొత్తం మీద నామినేషన్ దాఖలకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ వైసీపీలు పెద్ద ఎత్తున హడావిడి చేశాయి. సూళ్లూరుపేటలో అయితే అధికార పార్టీ నాయకులు, ర్యాలీలో ప్రధాన నాయకులు గొడవపడ్డారు. గంగాధర నెల్లూరులో పోలీస్ అధికారుల సాయంతో ఇసుక లారీని అడ్డుగా పెట్టించి తమ ర్యాలీని ఫెయిల్యూర్ చేయడానికి ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు. కుప్పంలో సైతం భువనేశ్వరి ర్యాలీ సందర్భంగా ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని అంటున్నారు. మరోవైపు వైసీపీ నామినేషన్ సందర్భంగా తమిళనాడు వాసులకు ఒక్కొక్కరికి 1000 రూపాయలిచ్చి తీసుకొచ్చారని టీడీపీ వీడియోలు చేసింది. నామినేషన్ల దాఖలు తతంగమే ఇంత రచ్చరేపితే పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.